వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక తెలంగాణ ఆసరా పెన్షన్లు డబుల్ ఈ ఆగస్టు నెలలో గ్యారంటీను 4016 రూపాయలు మరియు 6016 రూపాయలు అని వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో దివ్యాంగుల పెన్షన్ను 6016లకు, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బోధకాలు, ఇంకా అనేక రకాల వ్యాధిగ్రస్తులకు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో అటువంటి పెన్షన్ను 4016లకు పెంచుతారని కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇటువంటి కథనాల నేపథ్యంలో ఈ ఆగస్టు నెలలో జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను అందుకునే వారు పెరిగిన పెన్షన్ అందుకుంటారని కొంతమంది అంటున్నప్పటికీ అవన్నీ వదంతులే అని చెప్పాలి. దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున అధికారికంగా ఏ మంత్రి అని లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఆసరా పెన్షన్లను డబుల్గా చేస్తున్నట్లు ఆయన చెప్పలేదు. కాకపోతే త్వరలో దేనికోసం కొన్ని చర్చలు జరుపుతారని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యనే ఈ ఆసరా పెన్షన్లను పెంచే ప్రక్రియలో కొన్ని చర్చలు కూడా జరిగాయి, కానీ వాటి గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఆగస్టు నెలలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి సీతక్క గారు కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. పైగా దివ్యాంగుల పెన్షన్ను 6016లకు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల హామీలో భాగంగా దివ్యాంగుల పెన్షన్ 6016లకు చేస్తారని హామీ ఇచ్చినట్లుగా మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. దివ్యాంగులతో కలిసి చలో హైదరాబాదు మహాగర్జనను కూడా జరపాలని, అది కూడా మరో దాదాపు 2 రోజుల సమయంలో ఉండగా, ఇటువంటి నేపథ్యంలో అంటే మరో 2 రోజుల్లో జరగబోయే ఈ మహాగర్జన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్య నేతలు మీడియాతో ఈ ఆసరా పెన్షన్ల డబుల్ గురించి తప్పకుండా చర్చించే అవకాశం ఉంటుందని, వారు ఒక వార్తను అందజేస్తారని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ విశ్లేషకుల నేపథ్యంలో కాకపోతే ఈ ఆసరా పెన్షన్లను డబుల్ చేయాలంటే ఇంతకు ముందు బడ్జెట్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ప్రవేశపెట్టిన 12,000 కోట్లు అనేది సరిపోవు, మరో 8,000 కోట్లు అవసరమవుతాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని కొత్త పెన్షన్లను కూడా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనివల్ల దాదాపు ఇది 25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మరి ఇటువంటి సందర్భంలో ఆసరా పెన్షన్లు పెరుగుతాయా అనేది చర్చగా మారింది. అయితే ఇందిరా మహిళా పథకంలో కూడా 12,500 కోట్ల దాకా వారు కేటాయించినప్పటికీ పైలట్ ప్రాజెక్టులో భాగంగానే కొద్ది మందికి మాత్రమే ఇందిరా మహిళ యొక్క పత్రాలను అందజేశారు. అటువంటి గ్రామానికి 1-2 అన్నట్లుగా ఉన్నారు. వారికి కూడా మొదటి విడతలో ఇవ్వవలసిన 1,00,000 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. అయితే 5 లక్షలకు మరో 2 లక్షల రుణాన్ని తీసుకునేందుకు, సబ్సిడీతో అటువంటి రుణం ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటువంటి సందర్భంలో ఈ ఇందిరా మహిళా పథకానికి కేటాయించిన నిధులను కానీ లేదా ఇంకేదైనా పథకాన్ని అమలు చేయకుండా ఆపేసిన, లేదా ఆ పథకానికి సంబంధించిన నిధులను కానీ రాష్ట్రంలోని పెట్టుబడుల ద్వారా వచ్చే నిధుల ద్వారా కానీ ఇంకా ఏదైనా మార్గం ద్వారా కానీ బడ్జెట్ యొక్క కేటాయింపులను పెంచుకొని ఈ ఆసరా పెన్షన్లను అమలు చేసే అవకాశం ఉంటుందని కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఇది కనుక జరిగితే ఈ ఆగస్టు చివరి కాలం ఆసరా పెన్షన్ల పెంపు గురించి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రిశాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు దేని గురించి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఒక శుభవార్త అని చెప్పాలి. ఈ సమయంలో ఏది దివ్యాంగులు మహాగర్జనకు వెళ్తున్న సమయంలో ఈ ఆసరా పెన్షన్లు డబుల్ అవుతాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ ఆగస్టు నెలలో మాత్రం ఏది ఆసరా పెన్షన్లు 6,016లకు పెరగకపోవచ్చు. సెప్టెంబర్లో లేదా దసరా కానకగా అంటే దసరా తర్వాత కానీ దీపావళి సమయంలో కానీ ఇప్పుడు పెంచే పింఛన్లు అంటే వారు అధికారిక ప్రకటన చేసినప్పుడు అటువంటి అధికారిక ప్రకటన మూలంగా పెరిగిన పెన్షన్లను దివ్యాంగులు వచ్చే నెలలో లేదా ఆ తర్వాత నెలలో అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా జరగడానికి చాలా దగ్గరలోనే ఉందని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద ఎన్నో రకాల చర్చలు జరిపింది. వారి చర్చల మూలంగానే వార్తలు వస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఇందులో ఎంతో కొంత నిజం అనేది ఉంది. ఆసరా పెన్షన్లు డబుల్ అవుతాయన్నది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటది? మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ తెలుగు లీటర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు.